మానేరుపై నిర్మించిన మరో చెక్ డ్యాం కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లా మంతని మండలం అడవి సోమనపల్లి దగ్గర మానేరుపై కట్టిన చెక్ డ్యాం యాప్రాన్ కూలిపోయింది. 2022లో బీఆర్ఎస్ టైంలో ఈ చెక్ డ్యాం నిర్మించారు. పనుల్లో క్వాలిటీ, డిజైన్ లోపాలతోనే చెక్ డ్యాం కూలిపోతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇక నవంబర్ 21న జమ్మికుంట మండలంలోని తనుగుల చెక్ డ్యాం కొట్టుకుపోయింది. ఎల్ఎండి గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహానికి చెక్ డ్యాములు కొట్టుకుపోతున్నాయి. ఇక నాసిరకం పనులు పర్యవేక్షణ లేకపోవడంతోనే కూలిపోతున్నాయని విమర్శిస్తున్నారు. 10 ఏళ్లలో 500 కోట్లతో 29 చెక్ డ్యాములు నిర్మిస్తే కొన్నాళ్లకే 12 చెక్ డ్యాములు కొట్టుకుపోయాయని తెలుస్తోంది. అయితే ఇసుక మాఫియానే చెక్ డ్యాములు కూలగొడుతుందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. చెప్పండి సాగర్, చెక్ డ్యాం కూలిన ఘటనపై వివరాలేంటి? మాధురి, పెద్దపల్లి జిల్లా మంతని మండలం అడవి సోమనపల్లి మానేరుపై నిర్మించిన చెక్ డ్యాం కొట్టుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో మానేరుపై చెక్ డ్యాం నిర్మించగా వేకువజామున సుమారు 10 మీటర్ల పొడవున కొట్టుకుపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపోయిందా, ఎవరైనా కావాలనే కూలగొట్టారనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. చేపలు పట్టేందుకు గ్రామానికి చెందిన కొందరు వచ్చిన కాసేపటికే చెక్ డ్యాం కొట్టుకుపోయిందని స్థానికులు అయితే చెప్తున్నారు. గత నవంబర్ లో జిల్లాలోని పెద్దపల్లి జిల్లాలోని గుంపుల వద్ద చెక్ డ్యాం కొట్టుకుపోవడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో అదే తరహాలో ఇక్కడ కూడా జరిగి ఉండవచ్చనే ప్రచారం అయితే జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో మానేరు నదిపై వివిధ చోట్ల మొత్తం 16 చెక్ డ్యాంలు నిర్మించింది. ఇందుకోసం 128 కోట్లు వెచ్చించింది. ఇందులో మంతని మండలం అడవి సోమనపల్లి, చిన్న ఓదల, గోపాల్పూర్ ప్రాంతాల్లో చెక్ డ్యాంలు ఉన్నాయి. అడవి సోమనపల్లి వద్ద నిర్మించిన చెక్ డ్యాం అవతలి వైపు కొట్టుకుపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక కొద్ది రోజుల క్రితం చెక్ డ్యాం వద్ద పెద్ద బుంగ పడిందని స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రతిరోజు చేపలు పట్టేందుకు కొందరు అక్కడికి వెళ్తుంటారని, అక్కడక్కడ పగుళ్లతో బుంగ కూడా కనిపించిందని అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. మానేరులో ప్రస్తుతం వరద కూడా అధికంగానే ఉంది. ఈ క్రమంలో బుంగతో కుంగిపోయి కొట్టుకుపోయిందని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెక్ డ్యాంల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు అప్పట్లో కూడా వెల్లువెత్తాయి. కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న చెక్ డ్యాంలపై అధికారుల పర్యవేక్షణ కొరవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ భారీ వర్షాల సమయంలో కొట్టుకుపోకుండా ప్రస్తుతం నామమాత్రంగా వచ్చిన వరదకే తాకిడితో కొట్టుకుపోవడంపై అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. చెక్ డ్యాం కొట్టుకుపోయిందన్న సమాచారం మేరకు ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించారు. వరద తాకిడితో కొట్టుకుపోయిందా లేక ఎవరైనా కూలగొట్టారా అనే కోణంలో పరిశీలన అయితే చేస్తున్నారు. అక్కడి పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయని, వరద తాకిడితో కొట్టుకుపోయినట్లు కనిపించడం లేదని